సరే సార్. ఇప్పుడు అశుభ కర్ణంలో నేను ఒక పని చేయాలి, తప్పనిసరి చేయాలనుకోండి. ఓకే. దానికి రెమెడీస్ ఏమన్నా ఉంటాయా? దానికి అంటే అసలు దాని ప్రభావాన్ని వెళ్ళొద్దు. తగ్గించడానికి. దానికి అసలు వెళ్ళొద్దు. అశుభం అని తెలిసినాక ఎలా వెళ్తారండి? అంటే చేయకూడదు. తప్పదు. కొన్ని ఇప్పుడు ఎవరో చచ్చిపోయారు. ఓకే. ఇది అశుభ కర్ణం నడుస్తుంది. ఎళ్ళాలి, కంపల్సరీ ఎళ్ళాలి. ఓకే. అలా ఎళ్ళాల్సి వచ్చినప్పుడు ఏదన్నా దానికి ఆ ప్రభావం తగ్గించడానికి ఏమన్నా పరిహారాలుంటాయా? దీనికి పరిహారం ఉండవండి. ఇంకా అది చెడు అన్నప్పుడు మనం వెళ్ళకూడదు కదండి. అసలా? అసలు అది ఇంకా అది నాశనమే అవుతుంది అది. ఓకే. ఇప్పుడు మీరు చెడు కరణాల్లో తప్పదు, నాకు నామినేషన్ టైం అయిపోతుంది ఏసి ప్రయోజనం లేదుగా, అచ్చచ్చ. ఓడిపోతారుగా. ఓకే. ఓకే అండి. దాన్ని మీరు ముందే ప్లాన్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు నామినేషన్ వస్తుంది, వాడు లాస్ట్ డేట్ ఇచ్చి ఉంటాడు, పెళ్లి చూపులు పలానా రోజులని మీకు తెలుస్తుంది, లేదా ఈ రోజు నేను వస్తున్నాను అని తెలుస్తుంది, అవును. ఎగ్జామినేషన్, ఇవన్నీ ఇది చేసుకోవచ్చు. ఓకే. సో నక్షత్రానికి వెళ్ళే నక్షత్రాన్ని చూసుకొని దానికి మనం పరిహారం చేసుకొని వెళ్ళొచ్చు. ఓకే. రైట్ సార్. ఇప్పుడు మామూలుగా ముహూర్తాలు నిర్ణయించేటప్పుడు ఇప్పటివరకైతే నాకు తెలిసి ఎవరైనా నక్షత్రము, తిథి, వారమే చూశారు. అవునండి. అంతే కదా? మరి ఈ కరణానికి ఆ ప్రాధాన్యత ఉందా? అసలు దాన్ని ఎవరు కరణానికి పట్టించుకోవట్లేదా? తెలియదండి చాలా మందికి. కరణం అంటే అండి పంచాంగంలో కరణం కూడా ఉందా అన్నది సీరియస్‌గా అవును. శాస్త్రంలో ఉన్న వాళ్ళకి కూడా తెలియదు. ఓహ్! చాలా మందికి తెలియదు. ఆ! తెలిసినా కూడా వాటి గురించి తెలియదు. సబ్జెక్ట్ తెలియని వాళ్ళకి మనము చెప్పి ప్రయోజనం పోనీ లేదు. దానికున్న ప్రాధాన్యత ఎంత చెప్తారా? ఇప్పుడు నేను మీకు చెప్పినవన్నీ దాని గురించి, దాని ప్రాధాన్యతే. ఆ! దాన్ని పట్టుకుంటే మన లైఫ్ ఎలా మారుతుందంటే ఒక షైన్ అయిపోతుంది, ఓకే. లైఫే మారిపోతుంది. కరణాన్ని మీరు పట్టుకోండి, మీ కులదేవత కంటే కాదు. గొప్ప. ఒక ముహూర్తం నిర్ణయించేటప్పుడు. ఓకే. ఒక ముహూర్తం నిర్ణయించేటప్పుడు ఆ! మీకేంటినంటే, ఇప్పుడు ఈరోజు మీరు ఒక బిగ్ షాట్‌ని కలవబోతున్నారు. ఒక ఇంటర్వ్యూ ఇవ్వటానికి కలవబోతున్నారు. మీకు ఈరోజు నక్షత్రం బాలేదు. ఓకే. ఓకే అండి. రైట్. నక్షత్రం బాగలేదు. అప్పుడు ఏం చేస్తారంటే ఈ కరణం మీకు సపోర్ట్ చేస్తది. అచ్చచ్చచ్చ. ఓకే. మీ కరణంలో మీకు సపోర్ట్ చేస్తది. హ్మ్. దీంట్లో చెడు కరణాలు కూడా ఉన్నాయి. ఆ చెడు కరణాల్లో మనం దాన్ని అవాయిడ్ చేసేసుకోవాలి. సో రోజు మొత్తంలో 2 కర్ణాలుంటాయి. 2 కరణాలు 12 ఉంటాయి. గంటలకు ఒకటి. మారి వస్తూ సో ఉంటాయి. శుభకరణం 11 ఏదో కరణాలు చూసుకొని అప్పుడే ఎళ్ళాలి. చూసుకొని అప్పుడు మీరు వెళ్ళాలి. మీ కరణదేవుడు ఎవరు? మీది బాలవ కరణం. అవును. మీరు ఆ బాలవ కరణం ఎప్పుడు వస్తుందో క్యాలెండర్లో టిక్ చేసి పెట్టేసుకోవాలి. ఆ టైంలో మీరు అందరికీ మీరు అపాయింట్మెంట్ ఇచ్చుకోవాలి. ఆ టైంలో మీరు డబ్బులు ఇచ్చుకోవాలి. ఆ టైంలో మీరు అప్పు తీసుకోవాలి. సో అట్లా ఆ నెలలో ఎన్ని టైంలో రోజులు వస్తాయి అట్లా? అలా కంటిన్యూ వస్తూనే ఉంటుంది. 4 రోజులు ఒకసారి మీ అట్లా కరణం వస్తూనే వస్తూనే ఉంటదా? ఉంటుంది. ఆహాహా. 4 రోజులు ఒకసారి మీ కరణం కంటిన్యూ వస్తూనే ఉంటుంది. ఓకే. ఆ కరణం రోజు మీరు ఏం పని చేసినా మీకు సక్సెస్ అవుతుంది. అచ్చచ్చచ్చ. దాన్ని పట్టుకోవాలి. దాన్ని మీరు పట్టుకోవాలి. వేరే దేనికి ఏం అక్కర్లేదు దీనికి. మీరు ఓకే. కరణాన్ని పట్టుకుంటే చాలు. ఆ! దీంట్లో ఒక ఋషులు మనకి చెప్పింది ఏంటినంటే, కరణాన్ని పట్టుకుంటే మరణాన్ని కూడా తప్పించొచ్చును అని చెప్తున్నారు మన ఋషులు. బాబా. చచ్చిపోయేవాడు కూడా వాడు కర్ణనాథుని ఏదో తెలిసి వాడు పట్టుకున్నాడు అనుకోండి, వాడు మరణం అక్కడ గండం తప్పిపోతుంది. ఆ! అంటే చావడని అర్థం కాదు. అదేలే. ఈ రోజు చనిపోయేవాడు ఇంకా వాడికి ఎక్స్టెన్షన్ టైం మీరు దొరుకుతుంది. చెప్పిన దానికి నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. దానికి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అవునండి. రాజకీయంగా ఆయన నిజంగా చెప్పంటే ఒక సమాధి స్థితిలో ఉండేవాడు. ఏది ఆయన వారాహి యాత్ర మొదలుపెట్టేంత వరకు కూడా. కరెక్ట్. సో అసలు ఆయన గెలుస్తాడని గాని ఆయనే ఓడిపోయాడు కదా అంతకుముందు ఎన్నికల్లో. ముందు ఎన్నికల్లో ఓడిపోయారు కదా. ఓడిపోయాడు. కరెక్టే కదా. ఎవరికి అసలు వాళ్ళ కాన్స్టిట్యూషన్ లోనే ఆయన ఎందుకు రాజకీయాల్లో ఉన్నాడో ఎవరికి అర్థం కాని ఓడిపోయారు. పరిస్థితి. కరణనాథుడు పవర్ అది. ఇప్పుడైతే నిజంగా వారాహిని పట్టుకున్నాడు. అతని దశ ఇలా తిరిగిందండి అంతే. అసలు. ఇంకా అతనికి తిరగలేదు. ఆవిడని పట్టుకున్నంత వరకు అతన్ని ఇంకెవ్వరు గెలవలేరు. ఆ. అండి. ఇది పట్టుకుంటే చాలు. ప్రతి మనిషికి నేను చెప్పగలిగేది అదే. ఓకే. మీ కరణం ఏంటో తెలుసుకోండి. అది మీ లైఫ్ లో మీరు సక్సెస్ అవుతారు. బా. దీనికి ఆ. మీరు ఖర్చు పెట్టవలసింది ఏదీ లేదు. ఓకే. మనం మీరు ఇంతకుముందు అన్న మా ప్రకారమే మనకు తెలియదు కరుణనాథులు ఎవరో ఇంతవరకు ఎవరికి తెలియదు. బహుశా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూస్తున్న ప్రతి ఒక్కరు నా కర్ణనాథుడు ఎవరు అని ఎతుకుతా ఉంటారు. తప్పకుండా. ఇప్పటి నుంచి. తప్పకుండా. తప్పదు వాళ్ళకి. తప్పకుండా. పట్టుకోవాలి. అవునండి. సో ఇప్పటిదాకా శివుణ్ణి పూజిస్తున్నాను, విష్ణువుని పూజిస్తున్నాను, సాయిబాబాను, ఇట్లా మనకు నచ్చిన దేవుణ్ణి పూజించుకుంటూ అవును. వెళ్తున్నాం. అవును. మరి ఇప్పుడు దానివల్ల ఏమైనా ప్రతికూల ఫలితాలు వస్తాయా? అంటే లేకపోతే మీరు ఏంటి అసలు? వీళ్ళని ఎంత పూజ చేసినా వాళ్ళు మీకు ఇవ్వరండి. ఆ, అంటే మీ పుణ్యం, మరి నేను చేసిన పుణ్యం మొత్తం పోతుందంటే పోదు. అన్ని క్రెడిట్ అవుతా, డిపాజిట్ అవుతానే ఉంటుంది ఓకే. ప్రతి ఒక్కటి. అంటే ఆ ఇచ్చేట లాస్ట్లో ఇస్తాడు. ఓకే. ఆపదలో లాస్ట్లో ఇస్తాడు. ఇప్పుడు మనకు కావాలిగా, అది ఈరోజు నడవాలి, గండం గట్టెక్కాలి, నేను పైకి రావాలి. కరణాన్ని పట్టుకుంటే చాలు. కరణ దేవత ముందుండి మీకు ఓకే. నడిపిస్తాడు. మీరు చాలా మంది నోటుల్లో వినొచ్చు, నేను తిరుపతికి చాలాసార్లు వెళ్ళానప్ప, నేను శివునికి చాలాసార్లు చుట్టినానప్ప, నేను అమ్మవారిని అయ్యవన్నా. అవును. మీకు ఇచ్చే దేవుడు, అరే ఇతన
ఇతను నేను ఇప్పటివరకు నేను దండమే పెట్టలేదు, ఇతను నాకు తెలుసు, నేను అసలు అరే ఇతను వినాయకుడా, నేను ఎప్పుడు వినాయకుడి దగ్గరికి వెళ్ళను, ఇన్ని దేవుడికి ఎలా వినాయకుడి దగ్గరికి వెళ్ళను అనేసి అంటారు. ఇప్పుడు మీరు కూడా ఉన్నారు, ఇప్పుడు మీరు ఏ దేవుడు సార్ ఇష్టదైవం మీది? మీరు ఏ దేవుడికి ఎక్కువ? శివుడు. అంటే శివుడికి శక్తి లేదని నేను అనట్లేదండి, ఓకేనండి. శివుడు మీకు ఏం చేయడు, అతని డ్యూటీ, అతని జ్యూరిస్డిక్షన్ మీరు కాదు. మీకు ఇచ్చేది, మీకు వరం ఇచ్చేది, మిమ్మల్ని కాపాడే డ్యూటీ, జ్యూరిస్డిక్షన్ ఎవరిదినంటే పులి మీద కూర్చున్న దుర్గాదేవికి పడింది. ఆవిడకి తెలుసు మీ బిడ్డ అని, మీకు తెలియదు ఆవిడనండి. ఎప్పుడన్నా మీరు వెళ్ళి ఉన్నారు పులి మీద కూర్చున్న దుర్గాదేవి? అంటే గమనించలేదు, కానీ విజయవాడ అమ్మవారి టెంపుల్కి వెళ్ళాను. ఓకే, మీరు అప్పుడల్లా మీరు ఒక్కటే ఆలోచించండి, మీరు అక్కడ వెళ్ళిన తర్వాత మీకు ఒక మంచి జరిగి ఉంటుంది, మీరు ఆలోచించి మీరు చెప్పండి. మీరు ఎప్పుడెప్పుడైతే పులి మీద కూర్చున్న దుర్గాదేవికి మీరు వెళ్ళి చెప్తారో, చూస్తారో, ఆవిడకి అర్థం చేసుకుంటారో, అప్పుడల్లా మీకు మంచి జరుగుతుంది. ఇది టెస్ట్ చేసి చూడండి. మా దగ్గర ఒక క్లయింట్ వచ్చిందండి, బాబు పుట్టిన కాడి నుంచి మాట లేదు. వాళ్ళు ఎన్నో థెరపీస్, పెద్ద పెద్ద డాక్టర్స్ దగ్గర ఎన్నో తిరగని హాస్పిటల్ చేసి మాట రాలేదు. అప్పుడు మన దగ్గరికి వచ్చింది, మన సింపుల్ ఏమీ చెప్పలేదు, కరణనాథుడు ఆ అబ్బాయికి పట్టించాం. ఈ స్వాతి నక్షత్రం రోజు, అంటే రాగు, అంటే మీకు కూడా రాగునే, స్వాతి నక్షత్రం అంటే దానికి అధిపతి రాగునే. ఈ స్వాతి నక్షత్రం రోజు మీకు ఆటోమేటిక్గా పవర్స్ కలిసిపోతుంది. ఈ కరణం ఉన్న వాళ్ళు, మీరు స్వాతి నక్షత్రం ఏ రోజైతే వస్తుందో ఆ రోజు వెళ్ళి అమ్మవారు దుర్గాదేవి, పులి మీద కూర్చున్న దుర్గాదేవికో లేదా పులి మీద కూర్చున్న అయ్యప్ప స్వామికో అభిషేకం చేసి, తేనె అంటే రాగు, తేనెతో అభిషేకం చేసి అది తీసుకొని ఆ అబ్బాయికి నాలుక మీద పెట్టమని చెప్పాం. తేనె ఎంతండి? 100 రూపాయలు. 100 రూపాయలు, అంతకు మించి అయితే లేదుగా. ఈ 100 రూపాయల్లో 1 మంత్ తర్వాత ఆవిడ వచ్చి అసలు ఏడ్చేసిందండి. మా బాబు ఇప్పుడు మాట్లాడుతున్నాడు, అమ్మ అంటున్నాడు, నాన్న అంటున్నాడు, చెల్లి అంటున్నాడు, ఇంతకుముందు బాత్రూమ్కి వెళ్ళేది కూడా తెలియదు ఎక్కడ, అంటే అబ్బాయికి మైండ్ పని చేయదు. అలాంటిది ఇప్పుడు బాత్రూమ్కి వెళ్తున్నాడు, అబ్బాయి బాత్రూమ్కి వెళ్ళి క్లోజ్ చేస్తున్నాడు, ఓపెన్ చేస్తున్నాడు, వస్తున్నాడు, తింటున్నాడు, అన్నీ వింటున్నాడు. ఇది కరణనాథుడు పవర్. ఖర్చు ఎంతండి? ఆవిడ ఒకటే కాళ్ళలో పడి ఏడ్చేసింది ఆవిడ. ఎన్ని వేలల్లో అప్పుల పాలైపోయానండి, ఒక్క 100 రూపాయల రెమెడీలో మా అబ్బాయిది ఇంత బాగా మాట్లాడుతున్నానండి. అంటే నేను ఇది మీకు ఎందుకు చెప్తున్నానండి, కరణనాథుని పట్టుకుంటే దేన్నైనా తప్పించుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే, నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.